బ్రేకింగ్ చూస్తున్నాం. వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యవేక్షించారు. మైత్రివనం, బల్కంపేట, అమీర్పేట, గంగోపై బస్తీలో రేవంత్ రెడ్డి పర్యటించి స్థానికులతో మాట్లాడారు. కాగా లోతట్టు ప్రాంతాల్లో బస్తీలో రోడ్లపై నీరు నిలిచిపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బల్దియా అధికారులు, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎక్కడా నీరు నిలిచిపోకుండా, వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్కు సూచించారు. బల్కంపేటలో గంగోపై బస్తీలో స్థానికుల సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక వర్షాలతో జలమయమైన లోతట్టు ప్రాంతాలని సీఎం రేవంత్ రెడ్డి ఆకస్మికంగా పర్యవేక్షించారు. మైత్రివనం, బల్కంపేట, అమీర్పేట, గంగూబాయ్ బస్తీలో రేవంత్ రెడ్డి పర్యటించి స్థానికులతో మాట్లాడారు. కాగా లోతట్టు ప్రాంతాలలో బస్తీలలో రోడ్లపై నీరు నిలిచిపోకుండా నిలిచిపోవడంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బల్దియా అధికారులు, హైడ్రా అధికారులు ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ఎక్కడ నీరు నిలిచిపోకుండా, వర్షపు నీరు ఇళ్లలోకి చేరకుండా చర్యలు చేపట్టాలని హైడ్రా కమిషనర్కు సూచించారు. బల్కంపేటలో గంగోబాయ్ బస్తీలో స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాల్సిందిగా సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. ఇక సీఎం రేవంత్ రెడ్డి అమీర్పేటలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ నేపథ్యంలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. బస్తీలో ఉన్న జశ్వంత్ అనే విద్యార్థి భుజంపై సీఎం రేవంత్ రెడ్డి చేయి వేసి సరదాగా మాట్లాడారు. అమీర్పేట బుద్ధనగర్లో ఓ బాలుడిని పిలిచి వరద పరిస్థితిపై ఆరా తీశారు సీఎం రేవంత్ రెడ్డి. తాను 7వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చిందని, దీంతో పుస్తకాలన్నీ కూడా తడిసిపోయాయని సీఎంకు వివరించాలి ఆ బాలుడు జశ్వంత్. ఇక భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తామని బాలుడికి ధైర్యం చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. జశ్వంత్ కుమార్, ఏ క్లాసు? 7th క్లాస్. ఏమన్నారు సీఎం సార్ నీతో కలిసి? నువ్వు ఏ స్కూల్ మంచి చెప్తురా స్టడీస్ అని అడిగిండు. మళ్ళా వెళ్తుంటే మీకు దగ్గర వాటర్ వచ్చినాయా అంటే అన్నాడు. అన్న అంటే ఎంత దాకా వచ్చినాయి అంటే నేను మునిగిపోయి అంత వచ్చినాయి అన్న. అంటే మళ్ళా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే అంకుల్ సార్ అని అన్న. బుక్స్ నానిపోయా అంటే కాదు, నానిపోయా కొంచెం అని అన్న. మా ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి, గేట్స్ పెట్టియాను సార్ అని అన్న. సార్ అని అంటే గేట్స్ పెట్టియాలా లేనుకో మా గల్లీలకు వాటర్ వచ్చేస్తాయి అని అన్న. మాట్లాడుతుంటే నేను ఇక్కడ నించుంటే పిలిచిరు. నేను ఇక్కడ నించుంటే పిలిచిండు సార్. పిలిచారు. ఇంకేమని చెప్పారా? నా పేరు ఎం జశ్వంత్ కుమార్. ఏ క్లాసు? 7th క్లాస్. ఏమన్నారు సీఎం సార్ నీతో కలిసి? నువ్వు ఏ స్కూల్ మంచి చెప్తురా స్టడీస్ అని అడిగిండు. మళ్ళా వెళ్తుంటే మీకు దగ్గర వాటర్ వచ్చినాయా అంటే అన్నాడు. అన్న అంటే ఎంత దాకా వచ్చినాయి అంటే నేను మునిగిపోయి అంత వచ్చినాయి అన్న. అంటే మళ్ళా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటే అంకుల్ సార్ అని అన్న. బుక్స్ నానిపోయా అంటే కాదు, నానిపోయా కొంచెం అని అన్న. మా ఇంట్లోకి వాటర్ వచ్చేసినాయి, గేట్స్ పెట్టియాను సార్ అని అన్న. సార్ అని అంటే గేట్స్
గేట్స్ పెట్టాలి, అలా అనుకో మా గల్లీలకు వాటర్ వచ్చేస్తాయి అని అన్న. ఇంకేమన్నా ఆ? మాట్లాడుతుంటే పోయింది. నీకు ఎట్లా కనిపించింది ఇప్పుడు సార్ వచ్చి కలుస్తుంటారు? నేను ఇక్కడ నించుంటే పిలిచిరు. నువ్వేం చేస్తుంటే ఇప్పుడు? నేను ఇక్కడ నించుంటే పిలిచిండు సార్. పిలిచారా? నేను ముందుకెళ్ళావా? పిలిచారు. నువ్వు ముందుకెళ్ళావా? ఇంకేమని చెప్పాడా? ఆహా.